తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసేవాడే అసలైన రాజకీయ నాయకుడని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 8 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణాన్ని శిలాఫలకం వేశారు. అనంతరం 11 లక్షల రూపాయలతో నిర్మించిన ఓపెన్ జిమ్ ప్రారంభించారు. కొద్దిసేపు కసరత్తులు చేసి స్థానికులను ఉత్సాహపరిచారు. రాజకీయం ఏంటి? అందరికీ వసతులు ఏర్పరచాలా? గతంలో ఫ్యాక్షన్ ఉంది, ఆ ఫ్యాక్షన్ తగ్గియాలా? అయ్యా స్టీల్ ఫ్యాక్టరీ సీఎం గారితో ఫౌండేషన్ ఇప్పిస్తే దాన్ని తప్పు పట్టేది. ఈ రోజు వచ్చిన ఆయన ఎండీ గారు ఒక కన్సల్టెన్సీ ఏజెన్సీ కూడా నియమించి టెండర్ పిలిపించినాం. అది రేపు మార్చి 8వ తేదీ ఓపెన్ అవుతుంది. నేను రామసుబ్బారెడ్డి గారు కలిసి పోటీ చేయడం కూడా కొందరికి కంటగింపు. అంటే ఇద్దరి మధ్య తకరారు ఉండాలా? తకరారు అంటే పంట పండుతుంటది. ఏదో ఒకటి వాడు కొంత పని చేస్తే పోటీ పడతారని. అయ్యా ఇద్దరు కలిసి పని చేస్తే ప్రశాంతత పెరుగుతుంది. నేను ఏముందో స్టేట్మెంట్ ఇచ్చిన, నో ఫ్యాక్షన్ ఓన్లీ ఫ్యాషన్ అని.